ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అధికార పార్టీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. ముచ్చటగా 3 సార్లు ఇన్ఛార్జీలను మార్చారు. ఫ్యాన్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ ఫైట్ నడుస్తోంది. భార్య వర్సెస్ భర్త అన్నట్టు అధికార పార్టీ రాజకీయం సాగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఫ్యాన్ పార్టీలో దంపతుల రాజకీయం ఏంటి? కుటుంబ గొడవలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుపై ప్రభావం చూపనున్నాయా? వాజ్ దిస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాలోనే అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ స్థానం ఇది. ఇక్కడి నుంచి టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో ఫ్రంట్ లైన్లో ఉండే ఈ నేతను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవటం వైసీపీకి పెద్ద సవాలే అని చర్చ సాగింది. దీంతో దీటైన అభ్యర్థి కోసం అన్వేషించింది. రాజకీయంగా ప్రయోగాలను చేసింది. మొదట కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. కానీ అనంతర పరిణామాల్లో ఆయన తప్పించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను సమన్వయకర్తగా నియమించింది. ఆ తర్వాత దువ్వాడను పక్కన పెట్టి ఆయన సతీమణి వాణికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ అధినాయకత్వం టెక్కలి సమన్వయకర్త వాణిని పక్కన పెట్టినా మళ్లీ ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ రెడ్డికే పార్టీ పగ్గాలను అప్పగించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ నియామకంతో టెక్కలి అధికార పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. వైరి వర్గం వ్యతిరేకిస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణియే ఇప్పుడు అసమ్మతి నేతలకు నాయకత్వం వహించడం హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. శ్రీనివాస్ ను తప్పించాలని అప్పట్లో వాణి సీఎం జగన్ ను కలిసి పార్టీ పరిస్థితిని వివరించారు. దీంతో రాత్రికి రాత్రి ఆఘమేఘాల మీద ఆయన ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఆ స్థానంలో వాణికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. మహిళా సాధికారతకు పెద్దపీట వేసి మహిళకు ఇన్ఛార్జి పదవి ఇచ్చామంటూ నేతలు డప్పు కొట్టుకున్నారు. దంపతుల మధ్య ఉన్న విభేదాలతోనే శ్రీనివాసును పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఈ దంపతులు ఇప్పుడు టెక్కలి అధికార పార్టీ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. భార్యాభర్త మధ్య ఆధిపత్య పోరు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఒంటెత్తు పోకడలను భరించలేని నేతలంతా ముందుగా వాణి వర్గంలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఉద్దేశంతో వ్యతిరేక వర్గం ఆయనకు ముఖం చాటేసింది. కానీ ఉన్నటువంటి వైసీపీ హైకమాండ్ మళ్లీ శ్రీనివాస్ కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో ఈ ఫ్యామిలీ 2 గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడు టెక్కల్లో శ్రీనివాస్ వర్సెస్ ఆయన సతీమణి వాణి అన్నట్టు అధికార పార్టీ రాజకీయం సాగుతోంది. మరోవైపు ఈ మహిళా నేత వర్గానికి చెందిన కొందరు దువ్వాడ నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్ఛార్జికి వ్యతిరేకంగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడితో ఆగకుండా దువ్వాడ శ్రీనివాస్ నియంతృత్వ పోకడలతో పార్టీకి నష్టం జరుగుతోందని తుమ్మెత్తిపోయటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మూలపేట పోర్టు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కోట్ల రూపాయలు దండుకున్న దువ్వాడ శ్రీనివాస్ నిర్వాసితులను జీవితాలతో ఆడుకుంటున్నారంటూ ఆరోపించడం టెక్కలి రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఫ్యామిలీ ఫైట్ తో టెక్కలిలో వైసీపీ పరువు వీధిన పడిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. విభేదాలను చక్కదిద్ది పార్టీని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నించినా ఫలితం కనిపించలేదనే చర్చ సాగుతోంది. ఓవైపు బలమైన ప్రత్యర్థి అచ్చెన్నాయుడుతో పోటీ పడటానికి నానా తంటాలు పడుతున్న ఫ్యాన్ పార్టీ పెద్దలకు దువ్వాడ దంపతుల మధ్య ఉన్న విభేదాలు కొత్త తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిస్తామంటూ వాణి వర్గం బహిరంగంగానే వార్నింగ్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ ఫ్యామిలీ వార్ ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే టెన్షన్ వైసీపీ హైకమాండ్ ను వేధిస్తోందట. ఏం జరుగుతుందో చూడాలి మరి.